ఇప్పుడు నేను చెప్పే స్టెప్ బై స్టెప్ని ఫాలో అయితే కనుక న్యాచురల్ వేలో 28 డేస్లో పక్కా 28 డేస్లో మీ ఛానల్ని మానిటైజేషన్ చేసుకోవడం ఎలా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అనేది ఈ 8 మినిట్స్ కంప్లీట్ వీడియోలో చెప్పబోతున్నాను. 100% కన్ఫర్మేషన్తో విత్ మీకు ప్రూఫ్స్తో కనుక నేనైతే చెప్పబోతున్నాను. మీరు నేను ఏదైతే చెప్పానో కన్సిస్టెన్సీగా ఫాలో అవ్వాలి. మీరు ఏదైతే నేను చెప్పబోయే స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే ఓన్లీ 28 డేస్కే ఈ ఫార్ములా వర్కౌట్ అవుతుంది. ఒకవేళ అవ్వకపోయినా నెక్స్ట్ ఇంకో 28 డేస్ వేసుకున్నా 2 months ఇంచుమించుగా 100% వర్కౌట్ అవుతుంది. ఎవరికైతే టైం తక్కువ ఉంటుందో 28కి ఇంకో 28 డేస్ అదనంగా నేను చెప్పడం అయితే జరుగుతుంది. సో ఎవరికైతే టైం అనేది తక్కువగా ఉంటుందో, అంటే వీడియోస్ ఏదైతే ఉందో కంటిన్యూగా చేయలేని వాళ్ళకి టైం తక్కువగా ఉంటుందో 28 డేస్ నుంచి ఇంకో 28 డేస్ అదనంగా వేసుకున్నా బిట్వీన్ 2 monthsలో అయితే మానిటైజేషన్ అవ్వడం అయితే పక్కానమాట. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. న్యాచురల్ వేలో 28 డేస్లో పక్కా ఈ ఛానల్ మానిటైజేషన్ ఇప్పుడు నేను చెప్పే స్టెప్ బై స్టెప్ని ఫాలో అయితే కనుక కంపల్సరీగా మానిటైజేషన్ అవ్వడం అయితే పక్కా. ఇది ఎటువంటి లూప్ హోల్స్ కాదు, పక్కా న్యాచురల్. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. లైక్ ఎందుకు చేయాలి అంటే, సో ఈ లైక్ చేస్తేనే ఈ వీడియో అందరికి రీచ్ అవుతుంది. సో మీ అందరికీ తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లైక్ చేయకపోతే మీ ఛానల్ కూడా లైక్స్ రావు, ఎవరు చేయరు. మీరు లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే, లైక్ చేసి ఒక కామెంట్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మీ కామెంట్స్ని వేరే వాళ్ళు చూస్తారు. సో మీరు ఒక కామెంట్ పెడితే ఈ కామెంట్ని వేరే యూట్యూబర్ లేదా వేరే కంటెంట్ క్రియేటర్ ఎవరైనా చూసి మీ ఛానల్ని విజిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒక లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇది ఒక చిన్న పనే, ఇది మీకు కూడా యూస్ఫుల్ అయ్యే ట్రిక్కే. ఓకేనా? సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్దాం. సో ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్తే ఖచ్చితంగా మీరు కనుక కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ పెట్టి ఒక లైక్ అయితే ఇవ్వండి. విత్ ఇన్ మా టీం తరపు నుంచి ఒక 3 to 5 మెంబర్స్ అయితే సబ్స్క్రైబర్స్ మీకు ఖచ్చితంగా వస్తారు. మా టీం తరపున నేను ఇస్తున్న ఆఫర్ అది. ఓకేనా? ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలి, 28 డేస్లో మానిటైజేషన్ అయిపోవాలి. సో 28 డేస్లో మానిటైజేషన్ అవ్వడమా పాసిబులా అంటే పాసిబులే. సో న్యాచురల్గానే పాసిబుల్, ఎలానో చెప్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్, ఏం లేదు. మీరు ఒక కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటే అది ఏ కేటగిరీ, కుకింగా, టెక్ ఛానలా, గేమింగ్ అవనివ్వండి, ఇంకేదన్నా అవనివ్వండి, వ్లాగ్స్ అవనివ్వండి. సో ఇలా చాలా కేటగిరీస్ ఉంటాయి. మీరు ఏ కేటగిరీ అయినా సరే, సో మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఫస్ట్ కేటగిరీ అనేది ఫిక్స్ చేసుకోవాలి. ఫస్ట్లోనే కేటగిరీ బాగా ఆలోచించి ఫిక్స్ చేసుకున్నారు, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నారు, అంతా అయిపోయింది. సో సెకండ్ డే నుంచి మీరు చేయాల్సింది ఏంటంటే, మీ కేటగిరీలో ఎవరెవరు ఉన్నారో మీరు రీసెర్చ్ చేయాలి. అంటే ఎవరెవరు అంటే యూట్యూబ్లో టాప్లో ఎవరున్నారు వాళ్ళని రీసెర్చ్ చేయాలి. సపోజ్ మీకు అందరికీ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. ప్రజెంట్ మీరు కనుక ఒక టెక్ ఛానల్ తీసుకుంటే టెకిన్ ప్రసాద్ గారు చాలా పాపులర్ అనమాట. నెక్స్ట్ గేమింగ్ ఛానల్ అనుకుంటే ఫ్రీ ఫైర్, పబ్జీ ఇలాంటివి చూసుకుంటే మున్నాబాయ్ గేమింగ్ అని, ఇంకా మీకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో తెలియకుండా అయితే ఉండరు. కుకింగ్ అనుకోండి విత్ మై ఫుడ్స్. సో ఈ పేర్లన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే చెప్పకూడదు, బట్ రిస్క్ చేసి మరీ చెప్తున్నాను మీకు అర్థం కావడం కోసం. కాపీరైట్ ఇష్యూస్ కూడా నాకు రావచ్చు. సో నేను అందరికీ తెలుసుకోవాలని చెప్పేసి చెప్తున్నాను. ఎవరైతే పాపులర్ వాళ్ళు ఉన్నారో వాళ్ళని మీరు ఫాలో అవ్వాలి. ఎందుకు ఫాలో అవ్వాలి? మాకు మానిటైజేషన్ అవ్వడానికి వాళ్ళకి మాకు ఏం సంబంధం అంటే చెప్తాను, వినండి అది కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు టాప్లో ఉన్నారు. వాళ్ళ కంటెంట్ ఏదైతే ఉందో వాళ్ళు ఎలా సెలెక్ట్ చేసుకుంటారంటే ర్యాండమ్గా వాళ్ళకి నచ్చినట్టు ఏం చేయరు. వాళ్ళు రీసెర్చ్ చేసి ఏదైతే ట్రెండింగ్లో ఉందో అదే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు, అదే వాళ్ళు వీడియోస్ చేస్తారు. సో ఇది మనకి ఎవరికి తెలియదు అన్నమాట. వాళ్ళు రీసెర్చ్ చేసి టాప్ 10లో ఉన్న ట్రెండింగ్ ఉన్నాయే టాపిక్స్ చేస్తారు. సో ఓకేనా? వాళ్ళని ఎందుకు ఫాలో అవ్వాలో నేను చెప్తా. మీరు ఒక టెక్ ఛానల్ తీసుకున్నారు, సో దానిలో వీడియోస్ పెడతా ఉంటే మానిటైజేషన్కి రీచ్ రావట్లేదు.
మీరేం చేయాలంటే, సపోజ్ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఉంది, అందరూ ఒక్కసారైనా చూసి ఉంటారు. సో మీరేం చేయాలంటే ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ ఓపెన్ చేసి రీసెంట్ 10 డేస్ వీడియోస్ చూడండి. 10 వీడియోస్ చూడండి. ఈ 10 వీడియోస్లో ఏవైతే టాప్లో ఉన్నాయి, ఏవైతే ఎక్కువ వ్యూస్ వచ్చినాయి, సో ఒక 5 వీడియోస్కి బాగా వ్యూస్ ఎక్కువ వచ్చినాయి అనుకోండి, ఆ 5 వీడియోస్లో మీరు నోట్ డౌన్ చేసుకోండి, ఆ కంటెంట్ని చూసుకోండి. ఇందులో మీరు ఏదైతే చేయగలరో, అన్ని వీడియోస్ అందరు చేయలేరు, ఇది ఒక క్లారిటీ. ఒకరు చేసిన వీడియో ఇంకొకరు చేయలేరు. సో దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కానీ అన్నీ ఉండవు. మీరు ఏదైతే చేయగలరో ఆ వీడియోస్ పిక్ చేసుకొని టాప్ హైయెస్ట్ వ్యూస్ వచ్చిన దాన్ని ఒక 10ని చూస్ చేసుకొని అందుట్లో ఒక 5 నోట్ డౌన్ చేసుకొని 5లో మీరు చేయగలని, మీరు ఓన్ స్క్రిప్ట్ రాసుకోండి. ఇంకా బాగా మీరు అంతకన్నా బాగా చెప్పగలరా, ఇంకేమి మార్పులు చేర్పులు చేయగలరో అవి కూడా యాడ్ చేసుకొని దీని మీద మీరు వీడియోస్ చేయడం స్టార్ట్ చేయండి. సో వీడియో చేయగానే అయిపోదు, వీడియో చేయడం స్టార్ట్ చేసుకొని నెక్స్ట్ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు తర్వాత ఇంకొక సజెషన్స్ ఇంకో ఛానల్ నుంచి కూడా కొన్ని సజెషన్స్, అదర్ ఛానల్స్ నుంచి కొంచెం సజెషన్స్ తీసుకోండి. ఆ వీడియోస్ నుంచి కూడా ఒక 4 వీడియోస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇందులో కంపారిజన్ చేసుకోండి, ఏ వ్యూవర్స్కి ఎక్కువ వ్యూస్ అనేది వస్తున్నాయి, ఆ వీడియోస్ని మీరు చెయ్యాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే, ఒక వీడియో చేయగానే అప్లోడ్ చేయకూడదు. 7 డేస్ మస్ట్ అండ్ షుడ్గా 7 వీడియోస్ అనేది అప్లోడ్ చేయాలి. రెడీగా మీరు చేసుకొని పెట్టుకుంటే దాని నెక్స్ట్ మీరు రెడీ టు అప్లోడ్ అనమాట. సో ఈరోజు ఒక వీడియో చేస్తే రేపు మార్నింగ్ సేమ్ ఒక వీడియో ఇంకోటి ఏదైతే ఉందో అది అప్లోడ్ అయిపోవాలి, నెక్స్ట్ డేకి ఇంకో వీడియో అప్లోడ్ అయిపోవాలి. అట్లాగా 7 డేస్కి 7 వీడియోస్ అనేది కంపల్సరీ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ వీక్ అయిపోయేలోపు సెకండ్ వీక్ కూడా సేమ్ అట్లానే రెడీ అయిపోవాలి. ఇలాగా మీరు 28 డేస్కి 4 వీక్స్ కూడా 28 వీడియోస్ చేసుకొని పెట్టుకుంటే కనుక ఫస్ట్ వీక్ ఏదైతే చేస్తారో దాన్ని ఆధార్ ప్యాలెట్కి సెకండ్ వీక్ కూడా చేసి పెట్టేసుకోవాలి. ఈ ఎలా అప్లోడ్ చేయాలి అంటే, ఈ టైటిల్స్ కీవర్డ్స్ అన్నీ ఉంటాయి కదా, మీరు ఎక్కడి నుంచి అయితే వీడియోస్ తీసుకుంటున్నారో ఆ కింద ఉండే వీడియో డిస్క్రిప్షన్స్, వాళ్ళ డిస్క్రిప్షన్స్కి మీ ఓన్ డిస్క్రిప్షన్స్ని కలపండి, సేమ్ అయితే యాడ్ చేయొద్దు. సో ఇలా చేయడం మూలాన ఆల్గరిథం అనేది సేమ్ అనేది ఇది అవ్వదు. ఒక ఎస్ఈఓ అనేది మీ ఓన్గా మంచిగా ప్రిపేర్ చేయండి. ఒక థంబ్నెయిల్ అనేది ప్రొఫెషనల్గా ఇది మెయిన్ ఇంపార్టెంట్, ప్రొఫెషనల్గా క్రియేట్ చేయండి. మీ ఓన్ థాట్స్, మీ ఓన్ ప్యాలెట్తో వీడియోస్ని ఇలా చేసి వీడియోస్ని అప్లోడ్ చేయండి. ఎలా అప్లోడ్ చేయాలంటే, ఈరోజు ఒక వీడియో మీరు అప్లోడ్ చేశారంటే ఒక పీక్ టైం పెట్టుకుంటారు. ఈవినింగ్ అనేది పీక్ టైము, యూట్యూబ్ అందరికీ తెలుసు. సో ఈవినింగ్ టైము 6 PM, ఈరోజు మీరు 6 PMకి అప్లోడ్ చేశారు, రేపు కూడా సేమ్ 6 PMకి అప్లోడ్ చేయాలి అంటే కనుక ముందుగానే షెడ్యూల్ చేసుకోవాలి. సో అట్లాగా ప్రతి ఒక్క వీడియో ప్రతి టైంకి 6 PMకి పడేటట్టు మీరు ప్రోగ్రామింగ్ చేసుకోవాలి, షెడ్యూల్లో పెట్టుకోవాలి. ఇలాంటి ప్రాసెస్ 28 డేస్ ఖచ్చితంగా జరగాలి. ఇలా జరిగిన తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈరోజు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీరు పులిహార ఎలా చేయాలి రెస్టారెంట్ స్టైల్లో అని ఒక వీడియో చేశారు, లాంగ్ వీడియో చేసిన తర్వాత అది ఎంతో కొన్నిగా వ్యూస్ వచ్చినాయి దానికి. ఈరోజు 6 PMకి వీడియో అప్లోడ్ చేస్తే రేపు మార్నింగ్ 6 PMకి షార్ట్ వీడియో దాని మీద ఉండాలి. సో ఎలా అంటే, జస్ట్ ఒక 10 సెకండ్స్లో ఒక షార్ట్ ఉండాలి. రెస్టారెంట్ స్టైల్లో పులిహార చేశాను, ఎలా చేయాలో చూడాలి అనుకుంటున్నారా, మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే కింద వీడియో కింద ఉన్న లింక్ ఇచ్చాను, ఆ వీడియోని పిన్ చేశాను, కామెంట్ బాక్స్లో డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఉంది, వెళ్ళి చూడండి అనేసి ఒక షార్ట్ వీడియో చేసేసేయండి. సో ఇలా మీరు చేస్తే కనుక ఈ షార్ట్ వీడియోకి ఈ లాంగ్ వీడియోకి 12 అవర్స్ గ్యాప్ ఉండాలి. 12 అవర్స్లో లాంగ్ వీడియోస్ వచ్చిన తర్వాత వెంటనే 12 అవర్స్లో గ్యాప్లో షార్ట్ వీడియో రావాలి. షార్ట్ వ్యూలో మినిమం 1000 వ్యూస్ వచ్చినా కూడా దాంట్లో నుంచి వచ్చి చూసేవాళ్ళు ఎంతో కొంతమంది ఉంటారు వీడియోస్. అలాగా మీరు 28 డేస్ కరెక్ట్గా అయితే, మీరు కరెక్ట్గా మెయింటైన్ చేయగలిగితే 1000 సబ్స్క్రైబర్స్ గెయిన్ చేయగలుగుతారు, 4000 వాచ్ అవర్స్ కూడా ఈజీగా కంప్లీట్ చేయగలుగుతారు. సో ఇలా 28 షార్ట్ వీడియోస్, 28 లాంగ్ వీడియోస్ మీరు కంప్లీట్గా అయితే చేయాలన్నమాట.
ఇలాగ సో ఇలా చేస్తే మీరు 28 డేస్లో సబ్స్క్రైబర్స్ మరియు 1000+ వచ్చేస్తారు. ఎందుకంటే 28 షార్ట్స్, 28 లాంగ్ వీడియోస్. సో 2 ఉంటే సబ్స్క్రైబర్స్ అయితే ఈజీగా వచ్చేస్తారు. కానీ వాచ్ టైం అంటే వచ్చిద్దా అంటే ప్రతి వీడియో ఎనీ వీడియో 1000+ ఉంటే ఖచ్చితంగా వాచ్ టైం ఈజీగా 4000 అవర్స్ వచ్చేస్తాయి. మీరు చేసే క్వాలిటీని బట్టే షార్ట్స్ రీచ్ ఇస్తాయి. ఆ రీచ్ని బట్టి మీ లాంగ్ వీడియోకి అవర్స్ అనేది వాచ్ టైమ్స్ అనేది వస్తుంది. సో మీరు క్వాలిటీ మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్గా 28 డేస్లో ఒక్కొక్క వీడియో 1000 మంది చూసినా సరే ఈజీగా 4000 అవర్స్ కంప్లీట్ అయిపోతాయి. ఇదే ఫార్ములా. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే పెద్ద పెద్ద యూట్యూబర్స్ని ఫాలో అవ్వడం. సొంతంగా మీరు వీడియోస్ చేసే పని లేదు. వాళ్ళది కాపీ చేసి మీ స్టైల్లో చేయండి. అలా చేస్తేనే వైరల్ అవుతాయి. ఇదే మెయిన్ కీ ఫార్ములా. సో ఖచ్చితంగా మీ యూట్యూబ్ ఛానల్ కూడా మానిటైజేషన్ అవుతుంది. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలనుకుంటే మళ్ళీ అగైన్ చేస్తాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? ఇలా మళ్ళీ నేను మరికొన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నేను మీ రత్నం. టిల్ దెన్ బై బాయ్.